నమస్కారం. ఇవాళ మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే భారతదేశంలో దేవుడంటే ఏంటి? ఈ భావన ఎంత పెద్దది, ఎంత అద్భుతమైందంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మనం దాని లోతుల్లోకి వెళ్ళాలి. సరే, మరి ఆ ప్రయాణం మొదలుపెట్టేద్దామా? మన ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే, భారతదేశం దృష్టిలో దేవుడు ఎవరు? చూడ్డానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా. కానీ దీని సమాధానం కొన్ని వేల సంవత్సరాల మన తాత్విక, ఆధ్యాత్మిక చరిత్రలో పాతుకుపోయుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ ప్రశ్నకు ఒకే ఒక్క జవాబు లేదు. అదే అసలు మజా. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఇక్కడొక దారి కాదు, ఎన్నో దారులున్నాయి. ఒక స్పెక్ట్రం లాంటిదన్నమాట. ఈ రకరకాల ఆలోచనలే ఈ టాపిక్ని ఇంత ఇంట్రెస్టింగ్గా మార్చాయి. సరే, మరి మన అన్వేషణలో మొదటి అడుగు వేద్దాం. ఇది చాలా మందికి తెలిసిన, బాగా పరిచయమున్న విషయమే. అదే మన దేవతల విశ్వం. చాలామందికి భక్తి అంటే మన జీవితాన్ని, ఈ విశ్వాన్ని నడిపే రకరకాల దేవతలను ఆరాధించడం. ఉదాహరణకు, విష్ణువు మనల్ని కాపాడేవాడు, శివుడు మార్పుకు, పరివర్తనకు ప్రతీక, దేవి అంటే సాక్షాత్తు శక్తిస్వరూపిణి, ఇక గణేశుడు ఏ పని మొదలుపెట్టినా అండగా ఉండేవాడు, విఘ్నాలను తొలగించేవాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజానికి మన సంప్రదాయంలో ప్రతి పనికి, ప్రతి భావనకు ఒక దేవత ఉన్నారన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఇన్ని వేల దేవతలున్నారు కదా, మరి వీళ్ళందరి వెనుక ఒకే ఒక్క మూలశక్తి ఏమైనా ఉందా? ఆ ఆలోచన వైపు వెళ్దామిప్పుడు. ఆ ప్రశ్నకు సమాధానంగానే బ్రహ్మన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ ఆలోచన ప్రకారమేంటంటే, మనం పూజించే వేర్వేరు దేవతలంతా ఆ ఒక్క పరమసత్యం, అంటే ఆ బ్రహ్మన్ యొక్క రకరకాల రూపాలే. సింపుల్గా చెప్పాలంటే, పైన కనిపించే తేడాల వెనుక లోపలంతా ఒకటే అనే భావనన్నమాట. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఇప్పుడుదాకా దేవుడెక్కడో బయట ఉన్నాడనుకున్నాం కదా, కాని అసలైన దైవం మన లోపలే ఉందంటే, ఆ ఆలోచన వైపు చూద్దాం రండి. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. మన ఉపనిషత్తుల్లో ఒక అద్భుతమైన, చాలా ఫేమస్ మాట ఉంది. అదే తత్వం అసి. దీని అర్థం అది నీవే అని. భలే ఉంది కదా. ఇంతకీ ఇక్కడ అది అంటే ఏంటి, నీవు అంటే ఎవరు? అసలు విషయం అక్కడే ఉంది. దీన్ని అర్థం చేసుకోగానికి ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. ఈ మొత్తం విశ్వచైతన్యం అంటే బ్రహ్మన్ ఒక పెద్ద మహాసముద్రం అనుకుంటే, మనలో ఉండే ఆత్మ అంటే ఆత్మన్ ఆ సముద్రంలో ఒక నీటి చుక్కలాంటిది. ఇప్పుడు చెప్పండి, ఆ నీటి చుక్క, సముద్రం వేరువేరా? కాదు కదా. ఆ చుక్క నిజానికి సముద్రంలో భాగమే. అలాగే ఆత్మ, బ్రహ్మన్ వేరు కాదు, రెండూ ఒకటే. ఇదే ఇక్కడ అసలు ఆలోచన. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, మన దేశంలో కొన్ని ఫిలాసఫీలున్నాయి. అవి అసలు దేవుడు అంటే ఒక సృష్టికర్త అనే కాన్సెప్ట్ లేకుండానే ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవును, మన దగ్గర ఆధ్యాత్మికత అంటే ఎప్పుడూ దేవుడితో ముడిపడి ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి చార్వాకం తీసుకోండి. అది పూర్తిగా భౌతికవాదం, అతీంద్రియ శక్తుల్ని నమ్మదు. అలాగే జైనం, బౌద్ధం ఇవి కూడా ఒక సృష్టికర్త మీద ఆధారపడకుండా ఎవరికి వారే ప్రయత్నించి జ్ఞానోదయం పొందవచ్చని చెప్తాయి. దీన్ని బట్టి మన ఆలోచనా విధానంలో ఎంత వైవిధ్యముందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం రకరకాల ఐడియాలు చూసాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక ఫైనల్ పిక్చర్ చూద్దాం. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. చూడండి, మనం 4 రకాల ఆలోచనలని చూసాం. 1, చాలామంది దేవతల్ని పూజించడం. 2, ఆ దేవతలంతా ఒకే ఒక పరమాత్మ రూపాలని నమ్మడం. 3, ఆ పరమాత్మే మనలో ఉన్న ఆత్మ అని తెలుసుకోవడం. అదే అద్వైతం. ఇక 4వది, అసలు దేవుడు అనే కాన్సెప్ట్ లేకుండానే ముక్తిని సాధించడం. అన్నీ కలిపితేనే భారతదేశంలో దైవం గురించిన పూర్తి అవగాహన. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో దేవుడంటే ఇది అని ఒక మాటలో చెప్పేలేం. అదొక ఫిక్స్డ్ డెఫినిషన్ కాదు, అదొక నిరంతర సంభాషణ. వేల ఏళ్లుగా మన ఆలోచనల్లో నడుస్తూనే ఉంది. ఇన్ని రకాల ఆలోచనలు ఉండటమే మన గొప్పతనం. వెళ్లే ముందు ఒక ప్రశ్నతో ముగేద్దాం.
దేవుడికి ఒకే ఒక్క నిర్వచనం కాకుండా ఇన్ని రకాల దారులు, ఇన్ని సమాధానాలున్నప్పుడు అసలు నమ్మకం అంటే విశ్వాసం యొక్క స్వభావం గురించే ఇది మనకు ఏం చెప్తోంది? ఆలోచించండి. బహుశా సమాధానం కనుక్కోవడం ముఖ్యం కాదేమో, ఆ వెతుకులాటలోనే అసలు విషయముందేమో.